అందరికీ నమస్కారం సార్. ముందుగా వచ్చేసి నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు. నేను ప్రముఖ విక్టర్ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే మాచవరం అనే విలేజ్లో కందుకూరు మార్కెట్లో ఉన్నామండి. మాలయాద్రి గారితో ఉన్నామండి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే గత 7 రోజుల క్రితం మనం ఇక్కడ మాలయాద్రి గారి పొలంలో 9 ఎకరాల పొలంలో మనం 6 ఎకరాకి కేజీ ప్యాకెట్లు వచ్చేసి యువా గ్రాన్యూల్స్ 2 ప్యాకెట్లు డెమో చేయడం జరిగిందండి. ఏ విధంగా ఉందనేది రైతు మాటల్లోనే విందాం సార్. మీ పూర్తి పేరు సార్? మాలయాద్రి గారు. ఓకే సార్, దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీరే చెప్పండి సార్. ఓకే అండి. డెమో చేస్తే అరాకరాకి దుబ్బుకి పురుగుకి ఓకే అండి ఎదుగుదలకి నెంబర్ 1 ఉంది. బాగుంది. బాగుంది. 10 మంది రైతులు వాడుకోవచ్చు. మొత్తానికి చల్లతాను. ఓకే అండి. పోతే ఎవరైనా వేసుకోవచ్చు. రైతు సోదరులందరూ వాడుకోవచ్చు. ఎవరైనా వాడుకోవచ్చు. దీనికి మాత్రం రిజల్ట్ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, రైతు మాటల్లోనే చాలా అద్భుతంగా వచ్చిందండి. మనం పొలం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. వేసిన కానీ చూసుకున్నట్లయితే దుబ్బు చేయడానికి, అధిక పిలక రావడానికి, వేరే అభివృద్ధి చెందడానికి, ప్లస్ మూవుకి, పచ్చ పురుగుకి, గ్రోత్ ఎదుగుదల బాగుండటానికి చాలా నీట్గా వచ్చిందండి. వచ్చేసి మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఈ వరి పొలంలో మనకి గుల్లబారటానికి మొత్తం కూడా ఒక 2 ఎకరాకి వచ్చేసి 2 మనుషులు పెట్టి తొక్కిచ్చి లూజ్ చేయడం కోసం, ఎదుగుదల బాగుండటం, వేరే అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేకించి 2 మనుషులను పెట్టి వరి పొలంలో తొక్కేయడం జరుగుతుందండి. అది కూడా చేసే పని లేదండి. యువా గ్రాన్యూల్స్ వాడిన వాళ్ళకి నారుమడిని కానీ చూసుకున్నట్లయితే నారుమడికి యువా గ్రాన్యూల్స్ వాడిన దానికి చాలా తేడా ఉంటుందండి. వాడిన తర్వాత మనం నారు పీక్కోవడానికి చాలా ఈజీగా మెత్తకదనం వచ్చేసి ఈజీగా ఉంటుందండి. అలాగే ఒక మెయిన్ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే ఎకరాకి 4 కేజీల ప్యాకెట్లు వాడుకున్న తర్వాత మనం ఏదైతే మనం ఎకరాకి 2 మనుషుల్ని పెట్టి తొక్కిస్తున్నారో అది కూడా తొక్కిచ్చే పని లేదు సార్. ఈ యువా గ్రాన్యూల్స్ ఎకరాకి 4 కేజీల ప్యాకెట్ వాడుకొని మంచి దిగుబడి తీయవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.